గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓ అమ్మాయి ప్రేమ కోసం మీరు కోర్టుకెక్కినప్పుడు మీ మీద నాకు చాలా కోపం వచ్చింది. టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాక మిమ్మల్ని అభినందించాలనిపించింది. మనోహర్ కూడా మీలా ఆలోచించుంటే నా ఫ్రెండ్ శ్రీలక్ష్మి బతుకుండేది. ఎనీవే, మీరు ఐఏఎస్ పాస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఒక్కదానివే వంశీ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుంది. కృష్ణవేణి, వంశీ ఫెయిల్ అవ్వాలని కోరుకునేంత చెడ్డదానివి కాదే నువ్వు. కానీ వంశీ గెలిస్తే నువ్వు ఓడిపోతావు కాబట్టి వంశీ ఫెయిల్ అవ్వాలనుకుంటున్నావు. వంశీ కన్నా గొప్పగా ప్రేమించేవాడు నీకు దొరకడే. ఆలోచించు. షటప్. నువ్వు ఐఏఎస్ పాస్ అవ్వాలంటే రేపు ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూ మెయిన్. ఇక్కడ దాకా నిన్ను చదువు నడిపించింది. రేపు ఇంటర్వ్యూలో నీ సమయస్ఫూర్తి, నీ కాన్ఫిడెన్స్ ఏ మోర్ ఇంపార్టెంట్. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ మై డియర్ వంశీ. ఆల్ ద బెస్ట్. చెప్పండి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. రేయ్, ఆవేశానికి ఇంత పవర్ ఉంటుందని ఇప్పుడే అర్థమైందిరా. నిజంగా యూ కెన్ డూ ఎనీథింగ్. బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్ యూ రా. కృష్ణవేణి గారు, ఏంటి? మా వంశీ గెలుస్తాడు. అంకుల్, స్వీట్స్ తీసుకోండి. ఏంటమ్మా విశేషం? రేపు ఐఏఎస్ రిజల్ట్స్ వస్తున్నాయిగా అంకుల్. వంశీ డెఫినెట్గా టాపర్స్లో వస్తాడు. థ్యాంక్స్ అమ్మా. ఓకే అంకుల్. ఏంటి రిజల్ట్స్ చూడకుండా పేపర్ చించేలా ఉన్నావు? ఉండవే. నెంబర్స్లో కాదే, టాపర్స్లో చూడు. ఇంపాసిబుల్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సివిల్స్ ఫలితాల్లో 5వ ర్యాంక్ సాధించిన ఆంధ్ర కే ఆనందరా, కలెక్టర్ గారి తండ్రి. మరే ఏమే, క్లారిటీగా ఒక మాట చెప్పనా? గుడ్ బాయ్నే కాదు, బంగారాన్ని కన్నావే. చాలేండి, నేనొక్కదానే కన్నానా? వాణ్ణి పగడండి. బాధలో వచ్చిన మాటలు ఆనందంలో రావే. తండ్రిని ఇంత గొప్పవాణ్ణి చేస్తావు అనుకోలేదురా. 35 మార్క్స్ వాడిని ఐఏఎస్ ఎలా చేశారు? వంశీ నా వల్లే ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను ఎందుకు ఫ్యూర్గా ఉండిపోతానండి. నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడిని కదా. ఏమండి, ఒకడు గొప్పడు అవ్వాలంటే ఇంకోటి వాళ్ళు ఎప్పుడు అవడండి. ఎవడికి వాడు అనుకోవాలంతే. అనుకుంటే అయిపోతారు వంశీలాగా. ఇప్పుడు అంత అర్జెంటుగా కలకత్తా వెళ్లాల్సిన అవసరం వచ్చిందమ్మా? వంశీ గెలిచాడు డాడీ. తను గెలిచానని నాకు చెప్పడానికి ఖచ్చితంగా వస్తాడు. ఆ మాటలు నేను వినలేను డాడీ. కృష్ణవేణి, వంశీ వచ్చాడే.
నేను ఐఏఎస్ అయ్యానంటే కారణం నువ్వే, అందుకు థ్యాంక్స్. మా నాన్న ఫస్ట్ టైం నన్ను కొడుకులా చూశాడు, అది నీ వల్లే, అందుకు థ్యాంక్స్. నా ఫ్రెండ్స్, మా కాలనీ వాళ్ళు అందరూ నన్ను పొగుడుతున్నారు, అభినందిస్తున్నారు, దానికి కారణం నువ్వే, అందుకు థ్యాంక్స్. నీ మీద ప్రేమ వల్ల అన్నీ సాధించాను, నీ ప్రేమని తప్ప. నన్ను ప్రేమించమంటూ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. బాయ్. వంశీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మీకోసమే బయలుదేరాం. మేము మీకోసమే బయలుదేరామండి. పదండి. ఏడు కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని చూడండి అంటే ఇదే. ఈ పిల్ల కోసం ఐఏఎస్ అయ్యి ఇప్పుడు తనే నేను ఇష్టపడుతుంటే నువ్వు మాట్లాడవేరా? దీనికి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువే, కానీ చాలా మంచిది. ఒప్పుకో వంశీ. కట్నం కోసం ఆలోచిస్తున్నావా బాబు? కట్నం ఏంటి అంకుల్? వీడు ఐఏఎస్ అయిందే మీ అమ్మాయి ప్రేమ వల్ల, అదే పెద్ద కట్నం. పోనీ మా అమ్మాయి అవమానించిందని కోపమా? అవమానిస్తే ఐఏఎస్ అయ్యాడు కదా. లేకపోతే కృష్ణవేణి కూడా ఐఏఎస్ చదవాలా? ఎందుకు? వీడు అయ్యాడు కదా ఐఏఎస్. ఆపండ్రా మీ ఐఏఎస్ గోలా. నేను కృష్ణవేణి వెంటపడి 190 సార్లు ఐ లవ్ యూ చెప్పాను, అప్పుడు నన్నే తిట్టారు. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదని మళ్ళీ నన్నే తిడుతున్నారు. మీరు ఇంతమంది చెప్తున్నా తను ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పదే? చూసారా వాడెంత క్లారిటీగా చెప్పాడో. అమ్మా కృష్ణవేణి, క్లారిటీగా నువ్వు ఒకసారి వాడికి ఐ లవ్ చెప్పేసాయి. చెప్పు కృష్ణవేణి. చెప్పవే. చెప్పమ్మా. చెప్పు కృష్ణవేణి. చెప్పమ్మా. కృష్ణవేణి. చెప్తాను, మీ అందరూ కళ్ళు మూసుకోండి. నువ్వు కూడా కళ్ళు మూసుకో. పెట్టేసింది. పెట్టడం ఏంటి అంకుల్? అదే ఐ లవ్ యూ చెప్పేసింది. కళ్ళు తెరవండి. ఐ లవ్ యూ చెప్పిందా? నాకేం వినిపించలేదే. నాకు కనపడిందిరా. కనపడటం ఏంటి అంకుల్? వినిపించాలిగా. ఒరే వేధవా, మా అల్లుడికి వినపడిందిరా. నాకు కూడా సరిగ్గా వినిపించలేదు. ఇంకొకసారి చెప్పమనండి అంకుల్. చెప్పకపోతే పెళ్లి కొప్పుకోవా? ఆహా, ఒప్పుకోను. బాగా క్లారిటీగా చెప్పావమ్మా.